హలో ఫ్రెండ్స్, మీరు సింగపూర్లో ఉన్న అన్ని ప్లేసులు చూడాలనుకుంటున్నారా? వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు సింగపూర్లో ఉన్న అతి బిగ్గెస్ట్ మాల్ అయితే చూపించబోతున్నాను. ఈ షాపింగ్ మాల్ పేరు వివో సిటీ మాల్ అంటారు. ఈ వివో సిటీ మాల్ అనేది సింగపూర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఈ షాపింగ్ మాల్ మొత్తం విస్తీర్ణం ఎంత ఉండిద్దంటే సుమారు 10 లక్షల స్క్వేర్ ఫీట్స్ ఉండిద్ది అనమాట. ఇది మొత్తం ఎన్ని అంతస్తులు ఉండిద్దంటే 5 అంతస్తులు ఉండిద్ది. 2 అంతస్తులే భూమిలో ఉండిద్ది, అంటే అండర్ గ్రౌండ్లో ఉండిద్ది అనమాట. 3 అంతస్తులు అయితే పైన ఉండిద్ది నేల మీద. మొత్తం 5 అంతస్తులు ఉండిద్ది. ఈ మాలు సింగపూర్లో అర్బర్ ఫ్రంట్ అనే ఒక ఏరియా ఉంటుంది, ఆ ఏరియాలో ఉంటుంది అనమాట. ఈ మాల్ ఎప్పుడు కట్టారంటే 2006 సంవత్సరంలో కట్టారు ఈ మాలు. ఇది చాలా పెద్దగా ఉంటుంది, అంటే మన ఊరు ఉంటుంది కదా పెద్ద ఊరు, ఆ ఊరు అంత ఉండిద్ది అనమాట ఈ షాపింగ్ మాల్. ఈ షాపింగ్ మాల్ మొత్తం ఎన్ని షాపులు ఉంటాయి అంటే 340 షాపులు ఉంటాయి. అంటే బట్టల షాపులు కానీ, సెల్ ఫోన్ షాపులు కానీ, రెస్టారెంట్లు కానీ, షూ షాపులు కానీ, అంటే ఇంకా ల్యాప్టాప్ల షాపులు కానీ, రకరకాల షాపులు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. అంటే కిడ్స్ ఏరియా ఉంటుంది, కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది, అన్నీ మొత్తం కలిపి 340 షాపులు ఉంటాయి ఈ షాపింగ్ మాల్లో. ఈ షాపింగ్ మాల్ కింద మెట్రో స్టేషన్ ఉంటుందన్నమాట. అంటే బేసిక్గా సింగపూర్లో ఏంటంటే మెట్రో మొత్తం కూడా అండర్ గ్రౌండ్లో ఉండిద్ది అనమాట, అంటే భూమిలో ఉండిద్ది. సో ఈ షాపింగ్ మాల్ కింద కూడా ఒక మెట్రో స్టేషన్ ఉంది. ఆ మెట్రో స్టేషన్ పేరు ఏంటంటే అర్బర్ ఫ్రంట్ అంటారు. సో ఈ మాలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 10 గంటల వరకు కూడా ఓపెన్ చేసి ఉండిద్ది. ఓపెన్ చేసిన కాడి నుంచి క్లోజ్ చేసేదాకా ఈ షాపింగ్ మాల్ ఇంత పెద్దదైనా కానీ జనాలు ఎప్పుడు ఫుల్గానే ఉంటారు. ఈ షాపింగ్ మాల్ పైన పార్క్ కూడా ఉండిద్ది, అదేవిధంగా స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, జిమ్స్ ఉంటాయి, అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ షాపింగ్ మాల్ చాలా పెద్దది కాబట్టి. ఈ షాపింగ్ మాల్ నుండి సెంతోస్ ఐలాండ్ అనేది 2 కిలోమీటర్లు ఉంటుంది. సెంతోస్ ఐలాండ్ అంటే సింగపూర్లో ఒక ఐలాండ్ ఉంటుంది. ఐలాండ్లో యూనివర్సల్ స్టూడియో, ఇంకా విజిటర్స్ చూడటానికి రకరకాల ప్లేసులు ఉంటాయి. ఆ ప్లేస్ కూడా ఈ షాపింగ్ మాల్ దగ్గరే ఉండిద్ది అనమాట. అంటే 2 కిలోమీటర్లు ఉండిద్ది. ఆ సెంతోస్ ఐలాండ్కి వెళ్ళాలంటే మనం నడిసైనా వెళ్ళొచ్చు, లేదా మెట్రో ఉంటుంది, ఆ మెట్రో ద్వారా అయినా వెళ్ళొచ్చు. అట్లా కాదనుకుంటే కేబుల్ బ్రిడ్జి కూడా ఉంటుంది, ఆ కేబుల్ బ్రిడ్జి ద్వారా అయినా వెళ్ళొచ్చు. అలా కాదు అనుకుంటే షిప్పులు ఉంటాయి అన్నమాట ఈ షాపింగ్ మాల్ కింద. ఆ షిప్పుల ద్వారా కూడా మనం సెంతోస్ ఐలాండ్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. కేవలం 2 కిలోమీటర్లే ఉంటుంది ఈ షాపింగ్ మాల్ నుంచి. ఈ షాపింగ్ మాల్ పక్కనే కేబుల్ బ్రిడ్జ్ అని చెప్పే కదా, కేబుల్ కార్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక కొండ మీద నుంచి ఇంకో కొండ మీదకి వెళ్ళాలంటే కేబుల్ కార్స్ ఉంటాయి. ఆ కేబుల్ కార్కి మనం $40 కడితే, అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 2500 కడితే ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి తీసుకుపోయి వదిలేస్తారు వాళ్ళు. మళ్ళీ వచ్చేటప్పుడు అదే కేబుల్ కార్లో మనం తీసుకొచ్చి ఇక్కడ వదులుతారు. ఈ షాపింగ్ మాల్ అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా దొరుకుతాయి అన్నమాట. అంటే ల్యాప్టాప్లు కానీ, సెల్ ఫోన్స్ కానీ, డ్రోన్స్ కానీ. ఎస్పెషల్లీ ఈ షాపింగ్ మాల్లో డ్రోన్స్ అయితే చాలా తక్కువగా దొరుకుతాయి మన ఇండియాతో పోలిస్తే. ఇక్కడికి విజిటర్స్ వస్తుంటారు కదా ఇండియా నుంచి, వాళ్ళకి ఎవరికైనా డ్రోన్స్ కావాలంటే ఇక్కడ నుంచి కొనుక్కొని పోతుంటారు. డ్రోన్స్ అయితే బాగుంటాయి అన్నమాట, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఈ షాపింగ్ మాల్లో ఏంటంటే అన్ని దేశాలకు సంబంధించిన రెస్టారెంట్లు కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఇండియాకి సంబంధించిన వాళ్ళు వస్తే ఇండియాకి సంబంధించిన రెస్టారెంట్లు ఉంటాయి, అక్కడికి వెళ్ళి తినొచ్చు. లేదా మలేషియా వాళ్ళు వస్తే మలేషియన్ రెస్టారెంట్లు ఉంటాయి, అక్కడికి వెళ్ళి తినొచ్చు. బ్యాంకాక్ వాళ్ళు వస్తే బ్యాంకాక్ సంబంధించిన రెస్టారెంట్లు ఉంటాయి, అక్కడికి వెళ్ళి తినొచ్చు అనమాట. ఈ షాపింగ్ మాల్ ఎప్పుడు కూడా జనాల రద్దీతో ఫుల్గా ఉండిద్ది. ఎక్కటానికి దిగటానికి అన్ని ఎస్కలేటర్సే ఉంటాయి, అంటే మెట్లు అయితే ఉండవు అనమాట. ఈ ఎలక్ట్రానిక్ ఎస్కలేటర్స్ ఉంటాయి కదా, మనం ఎక్కితే చాలు అవి కిందకి తీసుకుపోయి వదిలిపెడతాయి, అదేవిధంగా పైకి తీసుకొస్తుంటాయి. ఈ షాపింగ్ మాల్లో అన్ని బ్రాండెడ్ షాపులు అయితే ఉంటాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం యాపిల్ ఫోన్ కొనుక్కోవాలంటే యాపిల్ స్టోర్ ఉంటుంది, ఆ స్టోర్కి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు శాంసంగ్ ఫోన్ కొనుక్కోవాలంటే శాంసంగ్ స్టోర్ ఉంటుంది అనమాట. అదేవిధంగా ల్యాప్టాప్లు కొనుక్కోవాలన్నా ఆ ల్యాప్టాప్ డెల్ కొనుక్కోవాలంటే డెల్ స్టోర్ ఉండిద్ది. ఇంకా ఇక్కడ అన్ని రకాల వాచీల షాపులు కూడా ఉండిద్ది అనమాట. ఈ సింగపూర్లో వాచీలు అనేది ఫేమస్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంతా ఎక్కువగా వాచీలు కొంటారనమాట. వాచీలు కూడా ఒక్కొక్కటి ఏంటంటే సుమారు 20,000 నుంచి లక్షల్లో కూడా ఉండిద్ది అనమాట. అంటే పెద్ద పెద్ద ధనవంతులు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి షాపింగ్ కూడా చేసుకొని వెళ్తుంటారు. ఇంకా ఇక్కడ ఈ షాపింగ్ మాల్
ఈ పిల్లలకు సంబంధించింది అన్ని గేమింగ్ ఏరియా కూడా ఉండిద్ది అనమాట. అంటే పిల్లలు ఆడుకోవడానికి కూడా వీకెండ్ అయితే పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఆడించుకొని కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట.